హోమ్ లోన్ ఉందా? అయితే ఖచ్చితంగా మిస్టేక్ చేసి ఉంటారు. అయితే రీసెంట్ గా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినా కూడా మీ హోమ్ లోన్ పైన ఉన్న ఇంట్రెస్ట్ రేట్ తగ్గలేదా? ఒకవేళ తగ్గినా కూడా 0.5% కన్నా తక్కువ తగ్గి ఉంటుంది. అంటే మీకే లాస్. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే మీరు మీ లోన్ తీసుకున్న పీరియడ్ ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్ అనేది డిసైడ్ అవుతుంది. ఆల్రెడీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్ తో సతమతం అవుతుంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్ ఏంట్రా బాబోయ్, అది చెప్పడానికి కదా నేను వచ్చింది. ఫాలో అయిపోండి. లుక్ ఎట్ దిస్ టేబుల్. సో మీరు మీ హోమ్ లోన్ 2010 కన్నా ముందు తీసుకొని ఉంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది బీపీఎల్ఆర్ రేట్ పైన, జూలై 2010 నుంచి మార్చ్ 2016 మధ్యలో తీసుకుంటే బేస్ రేట్, ఏప్రిల్ 2016 నుంచి సెప్టెంబర్ 2019 అయితే ఎంసీఎల్ఆర్, అండ్ అక్టోబర్ 2019 తర్వాత తీసుకుంటే ఈబీఎల్ఆర్. సో ఇన్ కేస్ మీరు అక్టోబర్ 2019 తర్వాత లోన్ తీసుకుంటే బై డిఫాల్ట్ ఈబీఎల్ఆర్ లో ఉంటుంది. మీ లోన్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉందో మీ హోమ్ లోన్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈబీఎల్ఆర్ అంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్, అంటే డైరెక్ట్ గా ఆర్బీఐ రెపో రేట్ కి లింక్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందో మీ హోమ్ లోన్ పైన ఉన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సో యూ పీపుల్ నీడ్ నాట్ వరీ. అసలు టెన్షన్ అంతా మిగతా 3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే. అఫ్ కోర్స్ 2019 లో ఈబీఎల్ఆర్ ఎంసీఎల్ఆర్ ని రీప్లేస్ చేసినప్పుడు బ్యాంక్స్ కస్టమర్స్ కి ఆప్షన్ ఇచ్చాయంట స్విచ్ చేసుకోవడానికి, బట్ చాలా మంది చేసుకోలేదంట రిపోర్ట్స్ ప్రకారం. సో మీకే లాస్. ఇప్పుడు ఇంకా లాస్ పెరగొద్దు అంటే బోకొట్టేస్తున్నానా? రేపు చెప్తాను ఏం చేయాలో. వెయిట్ ఫర్ పార్ట్ 2. బాయ్.